మానవ జీవితము 3 కాలాలు ఉంటుందండి. ముఖ్యంగా జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోవు కాలం. దాన్ని ఫ్యూచర్, ప్రజెంట్, పాస్ట్. అంటే పాస్ట్ అంటే జరిగిపోయిన కాలం, ఫ్యూచర్ అంటే జరగబోయే కాలం, ప్రజెంట్ అంటే ఇప్పుడు జరుగుతున్న కాలం. ఈ 3 కాలాలు మానవ జీవితంలో ఉంటాయి. జరిగిపోయిన కాలం మనకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా భవిష్యత్తు ఏంటి, నా బ్రతికేంటి, నా ఫ్యూచర్, నా యొక్క జరిగిపోయిన కాలం ఏంటి. దాన్ని ఏమన్నాము? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది. జరిగిపోయింది మనకు తెలుసు అండి, జరుగుతున్నది కూడా మనకు కొంతవరకు తెలుసు, జరగబోయేది మాత్రము మనకు తెలియదు. అంతకుముందు నేను ఎవరినో, ఇప్పుడు నేనేంటో, రేపు నేను ఏం కావాలో, ఇది ఈరోజు మీతో నేను మాట్లాడబోయేది. ఇప్పుడు యెహోషువని గురించి మనం చదువుకుందాం. యెహోషువ, మోషే చనిపోయాడు, ఇజ్రాయేలీలు మొత్తము కూడా దాదాపుగా అరణ్యములో మధ్యలోనికి వచ్చేసారు, నడిపించే నాయకుడు లేడు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఒక కుటుంబం అండి చక్కగా సాగిపోతుండగా యాక్సిడెంట్లో ఒక కుటుంబ యజమాని చచ్చిపోతే, ఆ బిడ్డలు పసివారు అయితే, ఆ ఇంటి యజమానురాలు, ఆ తల్లి ఎప్పుడు బయటికి వెళ్ళిందైతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ కుటుంబ యజమానురాలే చనిపోయిందనుకో, వాళ్ళు తాగే బిడ్డ ఉన్నారనుకో, ఆ బిడ్డ భవిష్యత్తు ఏంటి? అలాగూ మన భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనము ఒకసారి ఆలోచించాలి. అది నేను మీతో చెప్పబోతున్నాను. ఈ రోజు నువ్వేంటో తెలుసు, నిన్న నువ్వేంటో నీకు తెలుసు, రేపేంటో నీకు తెలియదు. రేపు నీ భవిష్యత్తు బాగుండాలంటే, నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తులో వారు చక్కగా ఈ వెనకటి జీవితంలోని కష్టాలు అనుభవించకుండా ఉండాలంటే మనకు ఏమిటి ఆధారం? అది ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల్లో యెహోషువ దిగులును చూశాడు, యెహోషువ విరిగిన హృదయాన్ని చూశాడు. ఆయన చింత అంతా గమనించి ప్రభు అంటున్నాడు యెహోషువతో, నీవు బ్రతుకు దినములన్నిటను, ఏ మనిషి 5 వచ్చినమండి, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండను. మోషేకి ఎలా తోడై ఉండాలి? వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాలు అవ్వాలి, వారి సంసార జీవితాల్లో వారికి ఎలాంటి భర్తలు వస్తారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? తల్లిదండ్రుల దగ్గర ఎంతో ఆదరణగా అల్లారుముద్దుగా పెరిగారు. మరి వారు అత్తగారింటికి వెళ్తారు, భర్త ఎలాంటి, మరి అత్త ఎలాంటిది, ఆడబిడ్డలు ఎలాంటి, అక్కడ అలాంటి సమస్యలు రాబోతా ఉన్నాయి. ఇదంతా మనకు తెలియదు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి మాటలు. అమ్మ, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి, బాకీలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, పెరిగిన ఆవేదనలు ఉన్నాయి. నా కష్టాలు తీరుతాయా నా జీవితంలో? ఈ సమస్యల నుంచి నేను ఒడ్డెక్కుతానా? ఈ బాక్యం నుంచి ఒడ్డెక్కుతానా? నా బ్రతికి ఇంతేనా? ఇలా ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు. వీటి నుంచి మనం విడుదల పొందాలంటే ఈ యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిద్రము కలిగి ధైర్యంగా ఉండయ్యా. ఇది వాగ్దానం. మన భవిష్యత్తు 3 మీద ఆధారపడి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మనస్సు పెట్టి మీరు వినాలని మనం చేస్తున్నాం. మొట్టమొదటిది, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ జ్ఞానం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. నీ కష్టం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. నీ తెలివితేటల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదండి, ఖచ్చితంగా ఉండదు. ఏవేవో ఊహించుకుంటాం, ఏవేవో జరగాలనుకుంటాం మన జీవితంలో, కానీ అవి జరగవండి. అది జరగాలి అంటే 3 విషయాలు నీతో చెప్తాను, జాగ్రత్తగా మనస్సు పెట్టి వినండి. హల్లెలూయా చెప్పండి.
ఒకటవది ఏంటంటే దేవుని వాగ్దానం. దేవుని వాగ్దానం. దేవుడు నీకు వాగ్దానం ఇవ్వాలి. ఇక్కడ కలవరంలో ఉన్న యెహోషువకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. యెహోషువ, నీవు భయపడబాకయ్యా, నేను నీకు తోడై ఉంటాను. మోషేకి ఎలా తోడై ఉంటాను అలాగే నీకు కూడా నేను తోడై ఉంటాను. నేను నడిపిస్తాను. నేను ఎడబాయను, నిన్ను విడవను. కాబట్టి నువ్వు నిబ్బరంగా ధైర్యంగా ఉండు. నేను నీకు మాట ఇస్తున్నాను, నీకు వాగ్దానం ఇస్తున్నాను. దేవుడిచ్చే వాగ్దానాన్ని నువ్వు నమ్మి దేవుడి వైపు చూసి బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి నిన్ను ఆదరిస్తాడండి. ఎందుకంటే దేవుడు నమ్మిన ఒక బిడ్డకు ఆధారం ఏంటంటే వాగ్దానమే. దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయేలీలు సీనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు మోషేను ధర్మశాస్త్రం మీద 40 దినాలు ఉపవాసం ఉండి పైకి రమ్మంటారండి. పైకి వెళ్ళిన తర్వాత ఆ ఇజ్రాయేలీలు ఏం చేస్తారంటే, విగ్రహారాధన చేస్తూ ఒక దూడ బొమ్మను చేసుకొని ఆ దూడ బొమ్మకి వాళ్ళు ఆరాధన చేస్తూ బలిపీఠము కట్టి మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది ఇది అని వారు గంతులు వేస్తా చూస్తూ ఉంటే దేవుడు భలే కోపం వస్తుందండి. దేవుడు చేసిన కార్యాలు మనం నిర్లక్ష్యం చేసి ఏదో నా తెలివితేట నా జ్ఞానం అంటే దేవుడికి కోపం వస్తుందండి. నెబుకద్నెజరు కూడాను ఒక దినాన్ని అతిశయిస్తూ ఈ యొక్క బబులు మహా సామ్రాజ్యం, ఈ మహాపట్నం నేను కట్టింది కదా అంటాడు. వెంటనే దేవుడు అంటాడు, నేనే దేవుడనని, నేనే నిన్ను ఈ రాజ్యాన్ని అప్పగించాను, నా బిడ్డల్ని చేతికి అందించాను, గ్రహించిన దాకా 7 కాలాల పాటు గాడిదలాగా అడవికి వెళ్ళి గడ్డిపోయి అంటాడు. వెంటనే తరమ పడతాడు. 7 కాలాలు మంచుకు తడిసి ఆ అడవి గాడిదలాగా అయిపోయి గడ్డిదిగి బ్రతుకుతాడు రా రాజు. నేనేదో గొప్ప, నా తెలివితేటలను బ్రతికిస్తున్నాయి అని ఏ వ్యక్తి అయినా అతిశయపడితే దేవుడు గడ్డి మేపించగలడు. కనుక నీ యొక్క జ్ఞానం, నీ యొక్క బలం, నీ అండ, నీ తెలివితేటలు ఇవన్నీ ఏది కూడా నీ భవిష్యత్తుని నిర్మించలేదండి. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. నీ భవిష్యత్తును నిర్మించేది దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకోగలిగితే, ఆ వాగ్దానం అయితే ప్రార్థించగలిగితే, దేవుడు అంటాడు వీళ్ళందరినీ కాల్చేస్తానంటాడు మోషేతో. అప్పుడు దేవుడితో మోషే మాట్లాడతాడు, అబ్రహాముతో నువ్వే వాగ్దానం ఇచ్చేవయ్యా, నీ బిడ్డలు కానాన్ని చేస్తానన్నావు కదా, ఇప్పుడు కాల్చేస్తానంటావేంటి? నువ్వు వాగ్దానం ఇచ్చి తప్పుతావా? నువ్వు పశ్చాత్తాపం అంటే దేవుడు పశ్చాత్తాపడతానండి. ఆయన అబద్ధం ఆడడం దేవుడు. కాకపోతే నువ్వు చేసిన తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రభా ఇస్తానన్నావు కానీ తప్పు చేసానయ్యా, నన్ను క్షమించు అని నువ్వు దేవుని దగ్గర కానీ పశ్చాత్తాపడగలిగితే ఖచ్చితంగా నీ భవిష్యత్తు ప్రకారం అయిపోయిందండి. నీ కుటుంబ స్థితిగతులు మారుతాయండి. ఊహించని రీతిలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. మొదటి ఆధారం ఏంటంటే నీ భవిష్యత్తు బాగుపడాలంటే నెంబర్ 1 ఏం చెప్పాను? వాగ్దానం మీద ఆధారపడి నువ్వు బ్రతకాలి. నెంబర్ 2 చెప్తున్నాను, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. నెంబర్ 2 ఏంటంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ అంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని ఆత్మ నడిపింపు. ఇది చాలా ముఖ్యం. దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి అంటే నీవు దేవుని సిలువ వైపు చూడాలి. ఆ సిలువ ఏం చేస్తుందంటే, ఆ సిలువ వైపు నువ్వు చూస్తూ ఉంటే నీలోని పాపం అంతా సిలువ గుర్తు చేస్తుందండి. నేను సిలువకి ఎక్కింది నీకోసమే, నీవు మారాలని, నీ పాపం నుంచి విడిపించబడాలని, నీ దరిద్రం తొలగాలని, నీ శిక్ష తప్పించాలని నీ కోసం నేను సిలువకి ఎక్కాను. ఆ సిలువలో ప్రభువును చూస్తూ ఉంటే, ఆయన పడిన బాధ చూస్తూ ఉంటే మన యొక్క హృదయము నలిగిపోతూ ఉంటుంది, పగిలిపోతూ ఉంటుంది, బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే హృదయము విరిగి నలిగి బ్రేక్ అయిందో అప్పుడు పరిశుద్ధాత్మ హృదయంలోకి వస్తాను. నెంబర్ 2 ఒకటి వాగ్దానం, రెండవది ఆత్మ ఆజ్ఞ, ఆత్మ నడిపింపు. ఈ ఆత్మ నడిపింపులోనికి ఒక వ్యక్తి రావాలి అంటే సిలువను చూస్తూ బ్రతకాలి, సిలువను చూస్తూ నన్ను చూసుకొని బ్రతకాలి. ఇది నెంబర్ 2. మూడవది నేను చెప్తాను. మూడవది దేవుని వాక్యం. దేవుని వాక్యం అండి. ఈ 3 ఒక బిడ్డ భవిష్యత్తును కంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఏ కండిషన్ అయినా, ఒక దేవుని నమ్మిన బిడ్డ జీవితము ఈ 3 మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి ఏంటి?
వాగ్దానం. రెండేంటి? ఆత్మ లేదా దేవుని ఆత్మ ఆజ్ఞ. మూడవది ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీతో నేను కొన్ని మాటలు చెప్తాను. యోబేలు గ్రంథంలోనికి మనం వద్దాం. యోబేలు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు కిషోర్ బాబాయ్ చదువుతాడు. యోబేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి 5వ వచనం వరకు చదవండి అయ్యా. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవికి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుడి. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మంతులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షారసము పానం చేయవారులారా రోదనము చేయుడి. కొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. చూడండి, ఈ మాటలు గమనించండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. మనము చేసేటువంటి దైవ విరోధమైన కార్యాల వల్ల దేవుని యొక్క ఉగ్రత మన మీదకు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. దీన్ని మనము గమనించాలి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇజ్రాయేలీలు భయంకరంగా పాడైపోయారు. అవి వారు తమ బిడ్డలకి తెలియచేయాలి. ఏం జరిగింది అంటే గొంగళి పురుగులు తినేసి జీవితాన్ని, భవిష్యత్తుని, మన యొక్క పాత జీవితం అంతా కూడా ఆరోగ్యం కోల్పోయింది, నెమ్మది లేదు, కుటుంబం క్షీణించిపోయింది, బిడ్డలు బలహీనులైపోయారు, మనము భయంకరముగా నాశనమైపోయాము. పసరు పురుగులు తినేసినవి, గొంగళి పురుగులు తినేసినవి, మిడతలు తినేసినవి, ఈ విధంగా చీడ పురుగులు తినేసినవి. మళ్ళీ పంట వస్తుంది అంటారా? మళ్ళీ పంట వస్తుందా? వస్తానికి అవకాశం ఉంది. ఎంత భయంకరంగా నాశనం అయిపోయిన బ్రతుకులు మళ్ళీ కట్టబడతాయా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మళ్ళా కట్టబడతాయి అంటున్నాడు. మళ్ళా కట్టబడతాయి. ఎలా కట్టబడతాయి? ద్రాక్షవల్లి చూడరా, ఎలా కట్టబడతాయి? ఎలా కట్టబడతాయి? దయచేసి నా వైపు చూస్తూ వినండి, జాగ్రత్తగా వినండి. మన మనసులకు అన్వయించుకోండి, మన బ్రతుకులకు అన్వయించుకోండి ఈ వాక్యాన్ని. ఇట్లాగా పాడైపోయినటువంటి బ్రతుకులు, నాశనమైపోయినటువంటి బ్రతుకులు, చిన్న భిన్నమైపోయినటువంటి కుటుంబాలు, ఎవరి బిడ్డలు, బ్రతుకులు, మన జీవితాలు, కుటుంబాలు, ఆదరణ లేదు, నిరీక్షణ లేదు. బాగుపడతామన్న ఎప్పుడు బాగుపడతాం, ఎప్పుడు చక్కబడుతుంది. ఈ విధముగా ఆ చీడ పురుగులు, గొంగళి పురుగులు మొత్తము తినేసినటువంటి బ్రతుకులు బాగుపడతాయా అంటే బాగుపడతాయి అంటాడు దేవుడు. ఎలా బాగుపడతాయి అంటే చూడండి, ఇప్పుడు 2వ అధ్యాయం 12 దగ్గర నుంచి చదవండి అయ్యా. 27 గ్రంథం 2వ అధ్యాయం 12 దగ్గర నుంచి 11 12 చదవండి చాలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా నాశనమైపోయింది, అంత చిన్న భిన్నమైపోయింది. ఓ పెద్దలారా, దేశపు కాపరస్తులారా, ఇప్పుడైనా ఎంత చిన్న భిన్నమవు, ఎంత నాశనమైపోయిన తర్వాత అయినా ఇప్పుడైనా నీవు గ్రహించి కన్నీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా చదవండి. కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తప్పు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. ఇప్పుడైనా కూడా ఏమంటే ఈ విధంగా పంట బ్రతుకులు భవిష్యత్తులో నాశనం అయిపోయినాయి, బాగుపడతాయి అంటే దేవుడు అంటున్నాడు ఒక చక్కని ధైర్యకరమైన మాట. ఇప్పుడైనా సరే, ఎంత క్షీణించిపోయినా సరే ఏమండి, నయోమి బెత్లెహేమును విడిచి మోయాబు దేశం వెళ్ళిపోయింది, భర్తను కోల్పోయింది. మరి ఆ బిడ్డలకు, ఆ కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది, ఇద్దరు కొడుకులకి.
ఏమంటే వాళ్ళిద్దరూ చచ్చిపోయారు, భర్త చచ్చిపోయింది. భవిష్యత్తు ఉంటుందంటారా వారికి? మారాగా మారిపోయింది నయోమి, మారాగా మారిపోయింది. ఆమెకు మళ్ళా మధురం వస్తుంది అంటారా? ఆమెకు ఫీచర్ వస్తుంది అంటారా? ఆమె దేవుడిని గురించి ఆలోచిస్తుంది, మళ్ళా తిరిగి వెళ్ళింది. ఆమె యొక్క పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. రూతు అనేటువంటి ఆ మోయాబీయురాలతో ఆమె యొక్క తోడి కోడలు పేరేంటి? ఓర్పా. వాళ్ళిద్దరు కూడా కోడలు ఉన్నారు. ఈమె అయితే తిరిగి బెత్లెహేము వెళ్ళింది, ఓర్ప అయితే తిరిగి మోయాబు వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రములు. మోయాబులు మళ్ళీ ఆమె పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సంతానంలో పుట్టిన వాడే గొల్లియాతు అనేవాడు. పెద్ద దూరం కూడా కాదు. ఆమె యొక్క సంతానంలో మనమడు కొడుకు గొల్లియాతు అనేటువంటి వాడు. ఈ ఋతు సంతానములో పుట్టిన ఆయనే దావీదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈమె తిరిగి దేవుడి దగ్గరికి వచ్చింది. ఆమె